ఒక అందమైన పల్లె. ఆ పల్లె పేరు ఆనందపురం. ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ ఎవరికి కష్టం వచ్చినా ఆ కష్టాలు తీర్చే వ్యక్తి చినరాయుడు. ఇతని పేరు జయరాం. ఇతనుకు తెలిసిన ఒకే ఒక్క పని వ్యవసాయం చేయడం. కానీ ఈసారి విత్తనం వేసిన నెల తర్వాతైనా వర్షం రాలేదు. అందుకని ఏం చేయలేక అప్పులు వాళ్లకు ఎలా అప్పు తీర్చాలో తెలియక చావు తప్ప మరో దిక్కు లేదనుకున్నాడు. పురుగుల మందు ఉన్నది పురుగులు చంపడానికి, మనుషులు చావడానికి కాదు. వానదేవుడు భూమిని తాకలేదని నువ్వు పురుగుల మందు తాగితే అది నీతో పాటు నీ కుటుంబాన్ని తాకి చంపేస్తుంది. రే జక్కన్న, ఎందుకు పోతారా ఊరిడిచిపెట్టి? ఈ రోజు కాకపోయినా రేపైనా వాన వస్తుందిరా. అరే, చెన్నైలో వానలో వస్తే కొట్టుకొని పోతున్నారా? నువ్వు పోయి ఏం చేస్తావురా? వాన్లే సిండ్రాడు, మాకు ఇట్లా పరిస్థితి ఎట్లా? చెన్నైలోన వర్షం ఎక్కువ వస్తుంది, అక్కడ చేతి పని చేసుకుంటాం, నేను కూలి పని పోతాము. మీరు అప్పుడు వస్తారంటున్నారు, ఏంది మా పరిస్థితి ఎట్లా ఇది? ఉండురా బాబు, ఉండురా జక్కన్న. జక్కన్న, రే జక్కన్న. వర్షం చినుకు నెలరాలి ఏడాది కావస్తుంది. పొలాలు బీళ్లు అయ్యాయి. పని దొరకక ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఇదంతా గమనిస్తున్న ఊరి పెద్ద చినరాయుడు గారు వర్షం రావాలంటే, వలసలు ఆగిపోవాలంటే చేయని ప్రయత్నం లేదు. ఎన్నో ప్రదేశాలు తిరిగాడు, ఎందరినో కలిశారు. ఫలితం లేదని వెనుదిరిగారు. చివరగా శిల్పగిరి గ్రామానికి చేరుకున్నారు. నాయనారా, మీ ఊరిలో చాలా కష్టాలున్నాయి. అవును స్వామీజీ, మా పల్లెల్లో వర్షాలు లేక ప్రజలంతా వలసలు వెళ్తున్నారు. వర్షాలు రాకపోవడానికి కారణం ఏంటో సెలవు ఇవ్వండి స్వామి. 200 సంవత్సరాల క్రితం మీ ఊరికి మంచి చేయడానికి వచ్చిన ఆ వ్యక్తి మీ ఊరు పెద్దలంతా ఎన్నో అవమానించి ఊరి నుండి వెలివేశారు. ఆ సమయంలో ఆ పవిత్ర మూర్తి కన్నీరుతో మీ పల్లె తడిసింది. కానీ ఇప్పుడు ఆయన బాధకు ఫలితంగా మీ ఊరిలో ఇన్ని కష్టాలు వచ్చాయి. మళ్ళీ వర్షాలు రావాలంటే, మా ఊరు పూర్వ వైభోగం పొందాలంటే ఏం చేయాలి స్వామి? మార్గశిర మాసంలో ఆదివారం అమావాస్య నాడు సూర్యోదయానికి పూర్వమే లేచి తల స్నానం చేసి తూర్పు తిరిగి దండం పెట్టి పడమరి దిశగా వెళ్ళు. మీ కష్టాలు తీర్చే వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి మీ ఊరికి తీసుకెళ్తే మీ కష్టాలు తీరుతాయి. ఆయన్ని గుర్తుపట్టడం ఎలా స్వామి? తనే ఆవేశంలో భీష్ముడు, ఆచరణలో మహాత్ముడు. జయ శంకర అభయంకర కాశీపుర శంభో, లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షరి శంభో, అజతాండవ భుజడిండిమ అఘోరా అహంభో, శివ మంగళ భవ పింగళ దిగంబర. బాస్, మీ ఫ్రెండ్స్ వచ్చారు బాస్. రే రఘువీర్, అమ్మకు హార్ట్ అటాక్ వచ్చిందిరా, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. నాకు ఒక 2 లక్షల అమౌంట్ ఉంటే ఇవ్వురా ప్లీజ్. నీకొక్కటే అమ్మ కాదురా, నాకు కూడా అమ్మేరా. మేనేజర్, చెక్ బుక్ ఇలా ఇవ్వు. ఏంటి మేనేజర్,
నా బ్యాంక్ అకౌంట్ ఎందుకు నీలా చూపిస్తుంది? నీ లావాదేవీల గురించి నీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి నాకేంటి తెలియదు. మీరు తెలుసుకోవాలంటే లాయర్ నక్షత్ర గారిని కలవండి. ఏంటి నక్షత్ర గారు, నా బ్యాంక్ అకౌంట్ నీలా చూపిస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుంది నాకు తెలియాలి. మీ నాన్నగారు ఆనంద్ రఘువీర గారు వీలునామా రాశారు. అందులో ఒక పల్లెటూరిని దత్తత తీసుకోవాలి. ఆ దత్తత తీసుకోకపోతే నీకు చిల్లగవ్వ కూడా రాదు. మొత్తం అంతా మదర్ టెరెసా ట్రస్ట్కి వెళ్తుంది. సరే, మీరు చెప్పినట్టు నేను పల్లెని దత్తత తీసుకుంటా. కొంత డబ్బు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. లేదు రఘువీర్, వీలునామాలో 1 ఎకరా పొలం ₹1,00,000 మాత్రమే నీకు ఇవ్వాలి. ఆ పొలాన్ని నువ్వు బాగా పండిస్తే నీ ఆస్తి నీకు వస్తుంది. నేను నీకు చెప్పిన కండిషన్స్ సరే అనిపిస్తే అగ్రిమెంట్స్ మీద సైన్ చేసి డబ్బు తీసుకెళ్ళు. ఎవడ్రా నువ్వు? స్వామి, మీరు మా దేవుడు స్వామి, మీరు మా ఊరు రావాలి స్వామి. స్వామి, మా ఊర్లో వానలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు స్వామి. ప్రజలంతా పట్టణాలకి వలసలు పోతున్నారు స్వామి. మీరు ఎలాగైనా రావాలి స్వామి, మా ఊరికి రావాలి స్వామి మీరు. బాగుందిరా, బాగుంది. అత్తకు లేక అన్నం తింటుంటే మామ వచ్చి మటన్ బిర్యానీ కావాలన్నా అంటే మీలాంటి వాడు. నేనే కండిషన్స్తో కష్టాల్లో ఉన్నా. చెప్పరా నీ బాధ ఏంటి? ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పొరములు పట్టణంబులు పీటలు దాటితి కూటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలుతో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూది ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చొప్పుచు చలుకుచు మరి వస్త్రంబులు కట్టితి అండలంబుగా మారిన బెంబట భైరవుడే ఈ శత్రును చంపగా చూచితెనెవరు చూడని లింగం నిర్భద్రమునకు నిచ్చలి లింగం ఆదితేజమునకు ఐక్యలింగం పురాణపదముకు పవిత్ర లింగం. జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా పదర 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 నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడుగు కై వీరల్గల్ మెల్ల మెల్ల బట్టన ముత్తి. హలో నక్షత్ర గారు. రఘువీర్ గారు, మీ ఆస్తి మొత్తం మీకు తిరిగి వచ్చేసింది. నాకు తిరిగి వచ్చిన ఆస్తి కన్నా ఆనందపురం ప్రజలు ఇచ్చిన ప్రేమ మానవత్వం విలువలను నాకు తెలియజేసింది. అందుకని ఇలాంటి పల్లెకు నా ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తాను.